హాయ్ అందరికీ నమస్తే. గుడ్ మార్నింగ్. యాక్చువల్‌గా లాస్ట్ వీడియోలో 2 టాపిక్‌లు చెప్దాం అనుకున్నాను వీడియోస్. కానీ వీడియో లెంత్ ఎక్కువైపోయేసరికి వద్దు ఇంకా అని చెప్పేసి ఆ వీడియో అక్కడికి ఆపేసి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఇంకొక వీడియోలో ఇంకొక టాపిక్ గురించి మాట్లాడుతున్నాం. ఆ సెకండ్ టాపిక్ వచ్చేసి టెంపుల్స్ అనమాట. టెంపుల్స్ అండ్ డెవలప్మెంట్ అక్కడ వాటి విషయాల గురించి మాట్లాడుకుందాం. టెంపుల్ డెవలప్మెంట్ అనేది పర్లేదు మంచిగానే ఉంది. మన దగ్గర మంచిగా నడుస్తుంది, మంచిగా చేస్తుంది. యాదగిరిగుట్ట చాలా పెద్దగా డెవలప్ అయింది. ఇట్లా టెంపుల్స్ అన్నీ మంచిగా ఉన్నాయి. కానీ టెంపుల్స్ విషయంలో డెవలప్మెంట్ ఒకటే కాదు, అక్కడున్న ఆఫీసర్ల విషయంలో కూడా చాలా పట్టించుకోవాలన్నమాట. వాళ్ళు అసలు పట్టించుకోరు టెంపుల్ని అక్కడికి వెళ్ళిన తర్వాత. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తే ఇప్పుడు మన చెరువుగట్ట టెంపుల్ ఉంది, లేదంటే మన యాదగిరిగుట్ట టెంపుల్ ఉంది. ఇలాంటి టెంపుల్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు మనము తలనీళ్ళని సమర్పిస్తుంటాం. అంటే మన ఎంటికలు తీపించేసి గుండు చేయించుకుంటుంటాం. అక్కడికి వెళ్తే టోకెన్ తీసుకోవాలి. దానికోసం టోకెన్ తీసుకున్నప్పుడు ఆ టోకెన్ అక్కడ ఇచ్చితే వాళ్ళు దానికి తగ్గట్టు చేస్తారు. మనం తీసుకుని చేయించుకోవడానికి ఆ టోకెన్ ఇచ్చి చేయించుకుంటాం. కానీ మళ్ళీ వాళ్ళకి ఇచ్చిన తర్వాత మళ్ళీ కట్నం పెట్టిర్రు అంటారు. కట్నం ఏందిరా నాయన, మళ్ళీ ఆల్రెడీ పైసలు కట్టే కదా మనం తీసుకునేది, మళ్ళీ కట్నం ఏంది ఇంకా అంటే పెట్టాలి మీరు, తప్పదు అంతే, పెట్టాల్సిందే. మాకు పెట్టకపోతే గలీజే బూతులు తిడుతుంటారు. ఇక ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటారు. ఎవరికైనా కంప్లైంట్ ఇద్దామంటే అక్కడ ఎవడు ఉండడు. ఒకసారి ఇట్లా వెళ్ళినప్పుడు కంప్లైంట్ ఇచ్చిన, పక్కన ఏదో ఆఫీస్ రూమ్ ఉంటే అక్కడికి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చిన. వాడు వచ్చి ఏ బాబు అట్లా తీసుకోవద్దు అది అని చెప్పేసి వెళ్ళిపోయినా. అంతే, వాడిని ఏమంటలేడు, ఏం చేస్తలేడు. నేను సార్ ఆల్రెడీ ఇంతమందికి చెప్పినాం సార్, ఇది ఇప్పుడే ఫస్ట్ టైం కాదు, ఇంతమంది కూడా అయింది ఇట్లా, ఎన్నిసార్లు చేస్తాము ఇట్లా అంటే లేదు ఏం కాదు తీసుకోవద్దు అని చెప్పేసి వెళ్ళిపోయినా. అంతే. ఇంకా మళ్ళీ నెక్స్ట్ అది అయిపోయిందా చెరువుగడ్డ దగ్గరికి వెళ్ళినాం. చెరువుగడ్డ దగ్గర కూడా తలనీలాలు సమర్పించే దగ్గర సేమ్ ఇదే సిచ్యువేషన్. ఆడ 20 రూపీస్ 30 రూపీస్ టికెట్ ఉంటుంది, అది తీసుకోవాలి. తీసుకుంటే తలనీలాలు సమర్పించుకోనికి పోవాలి. పోయిన తర్వాత ఇచ్చిన తర్వాత వాళ్ళు తలనీలాలు మనకి గుండు గీకేస్తారు. మొత్తం గీకిన తర్వాత కట్నం పెట్టంటారు. కట్నం ఏందన్నా మళ్ళీ టికెట్ తీసుకున్నాం, మరి ఇదెందుకు, మరి ఆ మాత్రం దానికి డైరెక్ట్ మీకే కట్నం ఇస్తే అయిపోతుంది కదా, మేము ఆడ ఖర్చు పెట్టాలి, మళ్ళీ ఈడ ఖర్చు పెట్టాలి, ఇవ్వాల్సిందే, తప్పదు. మీరు ఇవ్వాలి, మీరు చేసినాక ఇవ్వకపోతే ఎట్లా, మాకెట్లా నడుస్తుంది? మీకు జీతం ఇస్తారు కదా అన్న, జీతాలు ఇవ్వకపోతే ఎట్లా మీరు అంటే, జీతమే ఇదే అంటారు బాబు. మాట్లాడుతుండే ఆయన. అరే అమ్మ ఇదేంది పరిస్థితుల్లో బాబు, ఇట్లాంటివి టెంపుల్లో ఇట్లాంటి దారుణాలు జరుగుతున్నాయి అన్నమాట. ఇంత దారుణాలు జరుగుతున్నాయి. వీటి వల్ల కొంతమంది మైండ్ డిస్టర్బెన్స్ అయిపోయి, అరే అమ్మ ఏందిరా బాబు వీళ్ళు, అవసరం ఏముంది మనకు వీడికి రావాల్సింది, వీళ్ళకి పైసలు ఇవ్వాల్సిన అవసరం ఏముంది అని చెప్పేసి వేరే మతాలకు కూడా కన్వర్ట్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది వీటి వల్ల. అట్లా ప్రమాదం అదొకటి. ప్లస్ చెరువు గట్టుల్లో అయితే మెయింటెనెన్స్ చాలా దారుణంగా ఉంటుంది అనమాట. అసలు నీట్గా ఉండదు. చెరువు గుండంని అయితే పట్టించుకొని ఎంత దారుణంగా ఉండదు అంటే, గ్రీన్ కలర్లో ఉంటాయి నీళ్ళు, పాకులు ఉంటాయి. అందులోనే స్నానాలు చేస్తుంటారు, అందులోనే బట్టలు పిండుతుంటారు. అసలు ఎన్నో మంది వీడియోలు చేశారు. ఇప్పటికి మారలు ఈ మధ్య షవర్లు లాగా పెట్టి చేస్తారు, ఎప్పటికప్పుడు వాటర్ పెట్టి. కానీ ఆ గుండం అయితే క్లీన్ చేస్తలేదు, అది పాకురు పట్టే ఉంది. అది ఎన్ని రోజులు అని పెడతారో, ఎట్లా చేస్తారో మరి తెలియదు. చూడాలి ఎట్లా మారుతాయో. ఇట్లాంటి మారకపోతే మాత్రం మన హిందూ ధర్మానికి చాలా నష్టం జరుగుతుంది. అది గమనించుకోవాల్సిందిగా గవర్నమెంట్ని కోరుతున్నాను. ఇలాంటివి చిన్నవి కానీ చాలా పెద్దగా అనిపిస్తాయి, తర్వాత చూస్తే పెద్ద ఎఫెక్ట్ చూపిస్తాయి అన్నమాట మనందరికీ. ఓకే, థ్యాంక్ యూ. జై శ్రీరామ్, జై హింద్, జై తెలంగాణ.